దీన్ని వంకాయ పప్పు అంటారు. ఈ పప్పు అనేది ఎక్కువ పాతకాలంలోనే చేసేవారు మన పెద్దవాళ్ళు. పప్పు అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పప్పు అనేది చాలా బాగుంటుంది. కందిపప్పు అనేది 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కందిపప్పుకి సరిపడా వాటర్ వేసి కారానికి తగ్గ పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఒక 2 టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకోవాలి. 1-2 వంకాయలు వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. వేసి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది పొంగదు, మెత్తగా ఉడుకుతుంది. దీన్ని ఒక 3-4 విజిల్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పప్పుని బాగా మెదుపుకోవాలన్నమాట. పప్పు ఎంత బాగా మెదిపితే రుచి అనేది అంత బాగుంటుంది. పోపు పెట్టుకుందాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లి తరుగు, కొంచెం కరివేపాకు, పప్పుకి కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ అనేది ఇంగువ అనేది వేసాను. వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పప్పు అనేది వేసుకోవాలి. రుచికి తగ్గ సాల్టు, కొంచెం కారం అనేది వేసుకోవాలి. వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పప్పు అనేది చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేద్దాం. బాగా చిక్కగా ఉన్న బాగోదు, బాగా పలచగా ఉన్న బాగోదు కదా. ఇదన్నీ 2 నిమిషాలు అనేది ఉడికితే పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ వేసుకుంటే